పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డల ఆయన ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుతూ ఆ దయామయుడు కరుణామయుని యొక్క ఆశీర్వాదాల ద్వారా అద్భుత శక్తిగల దివ్య బాలి యేసు ఇమ్మానుయేలి దీవెనల ద్వారా మనమందరం కూడా మరికొద్ది సేపట్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ 2023వ సంవత్సరంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, మనందరినీ కూడా ఇంతవరకు కాచి కాపాడారు ఆ గొప్ప దేవుడు. మరి మిమ్మల్ని లైవ్ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరి కుటుంబాలను ఇంకా రానున్న నూతన సంవత్సరంలో గొప్పగా దీవించమని, ఆశీర్వదించమని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెబుదాం. గొప్ప దేవుడు ఈ సంవత్సరం చివరి రోజున, చివరి గడియలు 2 గంటన్నర సేపట్లో మనం కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజులోకి ప్రవేశించబోతుండగా ఆయన చేసిన మేలులు మరవకుండా 2 చేతులు పైకి లేపి గొప్ప దేవుని స్తుతించుకుందాం. నా తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ, ఆయన కరుణ ఎంతగానో నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద దీవించి ఉన్నారు. మరి ఈరోజు ఈ అర్ధరాత్రి సమయంలో నీవు, నీ కుటుంబం, మీ పిల్లలు, మనం పాల్గొన్న మనందరం కూడా ఆయన ఆశీర్వాదాలు పొందడానికి, పొందిన మేలులు కూడా రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరంలో ఇంకా గొప్పగా దీవించమని ఈ అర్ధరాత్రి జపమాలలో, ఆరాధనలో మరియు ఈ పూజా బలిలో పాల్గొని దీవెనలు పొందుతూ ఉన్నా మీ అందరి కుటుంబాలను ఆ ఇమ్మానుయేలు దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించమని గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి వందనం చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈరోజు ప్రత్యేక విధంగా మనం 3 విషయాల గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిది అమ్మ మరియ తల్లి మాతృత్వ పండగ, రెండవది చిన్నారి బాలి ఇమ్మానుయేలు జన్మించి 7వ రోజు అవుతుంది కాబట్టి అతనికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం పేరు పెట్టాలి అని నిర్ణయించినటువంటి పేరు, ఏం పేరు పెట్టాలని నిర్ణయించారు? యేసు అని పేరు పెట్టాలనుకున్నారు. ఆ నామకరణ పండుగను కూడా మనం కొనియాడబోతూ ఉన్నాం. మూడవది నూతన సంవత్సరం 2024లోకి ప్రవేశించే ముందు ఇవన్నీ కూడా మనం ఆలకిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటిగా మరియ తల్లి మాతృత్వ పండుగను గురించి విందాం. తల్లి ప్రేమ ఈ లోకంలో ప్రతి ఒక్కరి కూడా అవసరం. జీవులు, ప్రాణులు, జంతువులు, మనుష్యులు, వీరందరి కూడా తల్లి ప్రేమ, తల్లి అనుగ్రహాలు అందరికీ అవసరం. మూగ జీవులు కూడా అవసరం అమ్మ ప్రేమ. అలాంటి ప్రేమ ఈ లోకంలో అందరికీ ప్రేమతో నింపడానికి మన తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అందరి ప్రేమ ఉంది. మరి విశ్వమాత అయినటువంటి అమ్మ మరియ తల్లి ప్రేమ కూడా మీ మీద, మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద, మనందరి మీద రావాలి, కురిపించబడాలి. తల్లి యొక్క అర్ధరాత్రిలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించే ముందు
తల్లి నీ మాతృ ప్రేమ మా మీద, మా కుటుంబాల మీద, మా పిల్లల మీద, సృష్టి అంతటి మీద కూడా తల్లి దీవించు తల్లి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మ లేని జీవితం ఎలా ఉంటుందో తెలుసు. అమ్మ ప్రేమ లేనిటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసు. కాబట్టి మనకి అమ్మ, ఇంటిలో ఒక అమ్మ మాత్రమే ఉంటుంది. ఆ కుటుంబం మాత్రమే అమ్మగా దీవెనలు మనకి ఇస్తూ ఉంటారు. కానీ విశ్వమాతగా, యావత్ ప్రపంచ మాతగా, విశ్వమాతగా అమ్మ మరియ తల్లి మనకున్నారు. ఆ తల్లి దీవెనలు, మాతృ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆ మాతృ ప్రేమలో ఉన్నటువంటి మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అమ్మా తల్లి, మరియ తల్లి మా కుటుంబాలను, మా పిల్లలను దీవించు తల్లి. దుష్ట శక్తుల నుండి, సాతాను శక్తుల నుండి కాపాడు తల్లి. మీరు ఏ విధంగా పరిశుద్ధాత్మ అనుగ్రహాలు పొంది ఉన్నారు, ఆ ఆత్మ వరాలతో, మీ ప్రేమ అనురాగాలతో మీ కుమారుని దయ వల్ల మా మీద కుమ్మరించు తల్లి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ తల్లి దీవెన మనం పొందాలి అని, ఆ మాతృ ప్రేమను మనం కూడా పొందాలి అని. దివ్య బాలయేసు మాత్రమే కాదు, గొప్ప అద్భుతం అండి ఇక్కడ మనకి. బాలయేసు మాత్రమే ఆ తల్లి ప్రేమను పొందలేదు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మ మరియ తల్లి ప్రేమను పొందారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో ఆ మాతృ ప్రేమను, ఇంకా మీ ప్రేమ అనుగ్రహాలు మా మీద కుమ్మరించు తల్లి. యావత్ ప్రపంచాన్ని కూడా దీవించు తల్లి. మా బిడ్డలను, మా కుటుంబాలను, మా విచారణ గ్రామాలు, కుటుంబాలందరినీ కూడా ఆశ్రయించు తల్లి. ఓ విశ్వమాత మరియ తల్లి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆమె ప్రేమ, ఎందుకంటే పరిశుద్ధాత్మ అనుగ్రహాలతో నింపబడిన తల్లి ఆ మరియ తల్లి. మనం చూస్తూ ఉన్న లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురారా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనుగ్రహ పరిపూర్ణ మరియ తల్లి అనలేదు, పరిశుద్ధాత్మతో నిండినటువంటి తల్లి. దేవుడు నీతో ఉన్నాడు, ఆ గొప్ప దేవుడు అని చక్కగా శుభవచనాలు పలికారు దేవదూత. ప్రియ దేవుని బిడ్డలారా, మా యావే దేవుడు దేవదూతను మరియ తల్లి దగ్గరికి పంపించి, అమ్మా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుగ్రహాలతో నింపబడిన తల్లి, నీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడు, గొప్ప కార్యాలు నీ ద్వారా రాబోతున్నాయి అని ఆ మాతృ ప్రేమను బాలయేసు మాత్రమే కాదు పొందలేదు. ఈ అందమైన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆ బాలయేసు దయ వల్ల అమ్మ మనందరి కూడా కానుకగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవిని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ప్రేమ. ఆ మాతృ ప్రేమను, అమ్మ మరియ తల్లి ప్రేమను ఆ దివ్య బాలయేసు మాత్రమే పొందలేదు. ఆ దివ్య బాలయేసు పొంది అయితే ఇంకా గొప్పవాడు అయ్యేవాడు. ఆయనకున్న అనుగ్రహాలు చాలు అని తెలుసుకొని విశ్వశ్రీ సభ మనందరికీ కూడా అమ్మ మాతృ ప్రేమను, దీవెనలు మనకి ఇచ్చి ఉన్నారు. ఏ కుటుంబం అయితే మనం విన్నాం, అక్టోబర్ నెలలో మరి మే నెలలో కూడా వింటూ ఉంటాం, మరియ తల్లి ప్రాముఖ్యత గురించి వింటూ ఉంటాం. ప్రతి ఒక్కరి కూడా మరియ తల్లిని మనం గౌరవించాలా. మరియ తల్లి మన ఇంటిలో జపమాల ఉండాలా, ప్రతి ఇంటిలో కూడా ఒక బైబిల్ ఉండాలా అని మనం నేర్చుకుని ఉన్నాం. ఆ తల్లి ప్రేమ మన అందరి కుటుంబాల మీద కూడా దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన అనుగ్రహాలు మనకుంటూ ఉంటాయి, ఆయన దీవెనలు మనకుంటూ ఉంటాయి, తన కుమారుని యొక్క దీవెనలు. తల్లి ఎప్పుడు కూడా ఏదైనా అవసరాలుంటే మరియ తల్లి ద్వారా మనం ప్రార్థన చేస్తే ఆ మాతృ ప్రేమకు తెలుసు. అందుకని మరియ తల్లి ద్వారా మనం ప్రార్థనలు, జపమాలను, పూజలో పాల్గొంటూ ఉంటే
భక్తియుతంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే తన కుమారునికి ఇమ్మానుయేలుకి మొరపెట్టుకుంటూ ఉంది. ఫలానా కుటుంబం, ఫలానా వ్యక్తులు, ఫలానా వాళ్ళు ప్రార్థిస్తున్నారు కుమారా, వీరి ఉద్దేశాలు తలంపులు నెరవేరాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా మన ప్రార్థన మరియ తల్లి ద్వారా ఆ తల్లి తన కుమారునికి మొరపెడుతూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మ మాతృ ప్రేమ మనుషులకు మాత్రమే కాదు, మూగజీవుల ప్రేమ తెలుసు. చిన్న పిల్లలు కనపోతే ఎంత తల్లులు ఎంత బాధపడుతూ ఉంటారు. పక్షులు, జీవరాశులు, జంతువులు ఎంతగా ప్రేమతో చూసుకుంటూ ఉన్నాయి తన పిల్లల్ని. కానీ మనుషులు మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నారు. అందుకొని ఆ మాతృ ప్రేమ ఇంకా పొందాలి అని అమ్మ మాతృ ప్రేమ పండుగని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. చాలామంది కుటుంబాలు మన నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. ఏంటిది, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి? పిల్లలు చిన్నగున్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజుల్లో అమ్మ మదర్ తెరేసా గారు, అమ్మ పునీతరాలు ఎంత చక్కగా పేద పెద్దల్ని, అనాథల్ని చేరదీసి ప్రేమతో తన మాతృ ప్రేమను ఆ తల్లి కూడా పంచిపెట్టింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మదర్ తెరేసా గారు, పునీత మదర్ తెరేసా గారు పునీతురాలు కాకముందు దేశం నుండి మన భారతదేశంలో కలకత్తా నగరంలో అడుగుపెట్టి తిండి లేని వారు, అనాథలకు, దిక్కు లేని వారికి, పిల్లలకి అందరిని కూడా చేరదీసి చక్కగా ఒక మాతృ ప్రేమను చూపించింది. అది ప్రేమ. అంతేకాదు, ఆ మరియ తల్లి నాకంటే ఎక్కువ చూపింది, నేను చూపలేనా అనాథ పిల్లలకి అని ఆ తల్లి ఎంతగానో ప్రేమను చూపింది. అలా అంతకంటే ఎక్కువగా ఆ అమ్మ మరియ తల్లి మనందరికీ కూడా ప్రేమతో నింపే తల్లి ఆ మరియ తల్లి. అందుకనే ఆమె ప్రభువును స్తుతిస్తుంది గొప్పగా. దేవుడు నన్ను దీవించాడు కాబట్టి ఆ దీవెనలు ఇక నుండి నన్ను ఇప్పుడు తర్వాత కాదు, తరాల వరకు నన్ను స్తుతిస్తూ ఉంటారు. నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నట్టుంది. 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనం ఆ మరియ తల్లి అందుకోనే గొప్పగా స్తుతిస్తూ ఉంది గొప్ప దేవుని, ఆయన చేసిన మేలు మర్చిపోకుండా. అలా మన జీవితంలో కూడా తల్లి వలె మనం స్తుతించుకుంటూ గౌరవించుతూ ఆ ప్రేమను మనం చవి చూడాలి. చదువుదాం ఒకసారి. ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచేవారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన మేలుకి మర్చిపోలేదు, స్తుతించుకుంటూ ఉంది. అంతేకాదు తరముల వరకు నన్ను ధన్యురాలుగా పిలుస్తారు. నా ప్రేమను పొందుతున్నటువంటి మీరందరూ కూడా, నా మాతృ ప్రేమను పొందుతున్నటువంటి మీరందరూ కూడా ధన్యురాలని పిలువబడతాను. ఎప్పుడుగా తరాల వరకు కూడా ఆ తల్లిని మనం ప్రేమను చూస్తున్నట్టు మన అందరం కూడా ధన్యురాలు అమ్మ తల్లి అని మనం స్తుతించుకుంటూ గౌరవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి వందనం, మరియ తల్లి ఆరాధన, మరియ తల్లి వందనం, మరియ తల్లి ఆరాధన, మరియ తల్లి వందనం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది అమ్మ మాతృ ప్రేమ. ఇంకా చెప్పాలి అనుకుంటే ఇంకా మదర్ మేరీ, మదర్ తల్లి గురించి, ఆ మాతృ ప్రేమ గురించి, తల్లి ప్రేమ గురించి మనం వివరించలేం. సరిపోవు రోజులు, సంవత్సరాలు కూడా సరిపోవు అమ్మ మాతృ ప్రేమ గురించి తెలియజేయాలి అంటే. అంత గొప్ప మాతృ ప్రేమ నీ మీద, నీ కుటుంబాల మీద, నీ పిల్లల మీద, మనందరి మీద మరి రానున్న నూతన సంవత్సరం 2024లో కూడా గొప్పగా దీవించు తల్లి అని మనం ప్రార్థించుకుందాం. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ఇకపోతే రెండవది, చిన్నారి బాలయేసుకి అమ్మ మరియ తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? ఆ పేరు 7వ రోజున నామకరణం, జ్ఞానస్థానం ఇస్తూ ఉన్నారు. యేసు అని నామకరణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 యేసు అంటే రక్షకుడు, దీవెనలిచ్చేవారు, సేవియర్. ఆ విధంగా పలు విధాలుగా ఆయన యేసు అని పేరులో అద్భుతాలు, దీవెనలు ఉన్నాయి. ఆయన నామములోనే అద్భుతాలు, దీవెనలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజులలో మరియ తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ చిన్నారి బిడ్డకి ఇమ్మానుయేలు, దేవునికి ఏమి పేరు పెట్టాలి అని ముందుగానే ప్రవక్తల ద్వారా, దేవుని అనుగ్రహాల ద్వారా ముందుగానే తెలియజేసి ఉన్నారు. ఆయన జన్మించిన తర్వాత యేసు అనే నామకరణం చేయాలి. ఆయన నామములో అనేక అద్భుతాలు, అనేక దీవెనలు జరుగుతూ ఉంటాయి. ఆయన ప్రేమలో మనం ఎదగాలి అని ఈ ప్రభువు మనకి ముందుగానే తెలియజేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసు రక్షకుడు, నా దేవుడు, రక్షకుడు, ఇమ్మానుయేలు దేవుడు అని పలు విధాలుగా ఆ చిన్నారి బిడ్డకి జ్ఞానస్థానంలో నామకరణం చేసి ఉన్నారు. మరి మనం కూడా మన పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకి జ్ఞానస్థానం ఇస్తూ ఉంటాం, నామకరణం చేస్తూ ఉంటాం. ఇదిగో దేవుని దయ వల్ల మాకు సంతాన భాగ్యం ఇచ్చి ఉన్నారు, పిల్లలకి జ్ఞానస్థానం, నామకరణం చేయండి ఫాదర్ అని తల్లిదండ్రులు, అందరు కుటుంబ సభ్యులు వచ్చి జ్ఞానస్థానం స్వీకరిస్తూ ఉంటారు. ఒక చక్కనివంటి దేవుని బిడ్డగా నీవు మారిపోతూ ఉంటావు. ఆయనకి తల్లి గర్భంలోనే అనేక ఆశీర్వాదాలు ఎందుకు పొందాడు అంటే, మరియ తల్లి పరిశుద్ధాత్మ అనుగ్రహాల ద్వారా ఆ తల్లి గర్భంలో చిన్నారి బాలయేసు రూపొందాడు. తల్లి కూడా పొందింది కాబట్టి అనేక ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ దీవెనలు ఆయన కూడా మరియ తల్లి వలె దివ్య బాలయేసు కూడా పొంది ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 అందుకనే యేసు నామంలో కూడా అద్భుతాలు, దీవెనలు, శుభములు ఉంటూ ఉంటాయి. ఆ యేసు నామంలో మనం ప్రార్థన చేస్తే సాతానులు, దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ వరాలు, దీవెనలు మన మీద కుమ్మరించబడుతూ ఉంటాయి. ఆ రోజులలో దైవ సేవకులు ఒకరోజు దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలో వారి జీవితంలో ఎవరి నామంలో ఒక కుంటివానికి అద్భుతాలు జరిగాయో ఒక్కసారి మనం ఆలకిద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము వచనాలు 1 నుంచి 7 వరకు చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము వచనాలు 1 నుండి 7 వరకు చదువుదాం. నిదానంగా ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరికి జరిగింది, ఎవరి ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలకిద్దాం. ఒకసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు చదువుదాం. ఒకనాడు వన్డే, ఒక రోజు, ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నం 3 గంటలకు పేతురు యోహానులు దేవాలయమునకు వెళ్ళుచుండిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారం వద్ద పుట్టుకతోనే కుంటివాడు అయినా ఒకడు ఉండెను. దేవాలయం నుండి వెళ్లివారి నుండి భిక్షము అడుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చేది వారు. చూడండి ఎంతగా జరుగుతుందో, ఆలకించండి. తర్వాత ఎంత అద్భుతం జరుగుతుందో విందాం. ఆ కుంటివానికి ప్రతిరోజు ఎవ్రీడే తీసుకొని పోవడం, తీసుకొని రావడం ఆ దేవాలయం దగ్గరికి చేస్తూ ఉన్నారు.
ఏమి జరుగుతుందో మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారు. ఇప్పుడు ఆనాడు పేతురు యోహానులు దేవాలయంలోకి పోవుచుండగా ఆ కుంటివాడు వారిని భిక్షమడిగాడు, ఇవ్వమని అడిగాడు. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూసి యోహానుతో కలిసి మా వైపు చూడుము అని వాడితో చెప్పగా వాడు వారు ఏమైనా ఇచ్చుదరేమో చూడండి, వారు ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వారి వంక చూశాడు. అప్పుడు ఈ దైవ సేవకులు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఎవరి గురించి చెప్పారు ఆలకిద్దాం ఇప్పుడు. అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారం గోల్డ్ అండ్ సిల్వర్ లేదు అంటున్నాడు. నాకు ఉన్నదానిని నీకు ఇస్తాను రా అన్నారు. ఏంటి చూద్దాం. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట నీవు నడుము అన్నాడు అని పలికి పేతురు వాని కుడి చేయిని పట్టుకొనగా లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడదలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేశాడు. గట్టిగా చెప్పలు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి, యేసు నామములో నువ్వు లేచి నడువు, మా దగ్గర వెండి బంగారం అనేది లేదు అన్నప్పుడు వాడు చేయి పట్టుకుని లేవా చిన్నగా వాడు లేచి వాని చేతులు కాళ్ళు నడవలన్నీ కూడా చక్కగా లేచి ఏం చేశాడు? వాడు గంతులు వేశాడు. ఏ విధంగా గంతులు వేశాడు? చదవండి చివరి వచనం. ఇప్పుడు చదువుకున్న చివరి వచనం. వాడు చేతులు పట్టుకుని లేపగా అటు ఇటు నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోకి వచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి, యేసు నామములో అద్భుతాలు వింటూ ఉన్న ఆయన పేరులోనే అద్భుతాలు ఉన్నాయి. చాలా పుట్టుకతోనే కుంటివాడైనటువంటి ఆ యొక్క కుంటివాడు ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకువెళ్ళడం జరుగుతున్నటువంటి అతనికి యేసు యొక్క శిష్యులు దైవ సేవకులు వస్తున్నారు, ఏదో ఇస్తారని చూస్తున్నారు. అరే బాబు, మా దగ్గర ఏమీ లేవు, మాకున్నది మీకు ఇస్తాను, నజరేయుడైన యేసయ్య నామములో నువ్వు లేచి నడుము అని చేయి పట్టుకొని లేపగా చక్కగా వారికి బలము కాళ్ళకి చేతులకు వచ్చి ఎగిరి గంతులు వేశాడు. వేసి పారిపోలేవాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళి దైవ సేవకులతో వెళ్ళి వారు దేవుని గొప్ప దేవుని ఆ యేసయ్య నామంలో ఆ గొప్ప దేవుని స్తుతించాడు, గణపరిచారు, దీవెనలు పొందాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అది గొప్ప నామం యేసయ్య నామములో. ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు మనమందరము ఎవరి నామంలో ఇక్కడికి వచ్చి ఉన్నాం? యేసయ్య నామంలో. గట్టిగా చెప్పలు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా ఈరోజు ఈ యొక్క అర్ధరాత్రిలో నిద్రపోకుండా, టీవీలు చూడకుండా, డ్యాన్సులు వేయకుండా, క్లబ్లో ఉండకుండా, ముచ్చట్లు పెట్టుకోకుండా, హాయిగా నిద్రపోకుండా ఎక్కడ గడుపుతూ ఉన్నాం మనం అందరం? ఇప్పుడు దేవాలయంలో ఎవరు ఉన్నారు? గొప్ప దేవుడు యేసయ్య ఉన్నాడు. ఈ 2023లో ఎంతవరకు కాచి కాపాడారు. ఆయన నామంలో నేను ప్రార్థన చేసుకోవాలి, నా కుటుంబం, నా పిల్లలు కూడా ఈ పూజలు, అద్భుతమైనటువంటి అర్ధరాత్రి పూజలు గొప్ప దీవెనలు పొందాలి అని యేసయ్య నామంలో ఈరోజు మన అందరం కూడా వచ్చి దీవెనలు పొందుతూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ యేసయ్య నామాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోరాలి. చిన్న చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని దీవించయ్యా. యేసయ్యా, నాకు అనారోగ్యంగా ఉంది, దీవించయ్యా.
యేసయ్య వారు బాధలు కష్టాల్లో ఉన్నారు, ఆశీర్వదించయ్యా అని చిన్న చిన్న ప్రార్థనలు యేసయ్య నామంలో నువ్వు ప్రార్థన చేస్తే దుష్ట శక్తులు సాతాను శక్తులన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నామంలో దైవ సేవకులు కూడా ఆ రోజులలో ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్ట శక్తులు, దయ్యాలు, చావు చివరి స్థాయిలో ఉన్నవారు కూడా సజీవంగా లేచి జీవిస్తున్నారు. ఆ సజీవునటువంటి యేసయ్య నామములో ప్రార్థిస్తుండగా దీవెనలు, దివ్య సంస్కార సాక్రమెంట్స్ కొనియాడుతున్నటువంటి సమయంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కూడా ఆ యేసు నామంలో ఈరోజు 7వ రోజున ఆయన నామాన్ని పేరు జ్ఞానస్థానం పెడుతూ ఉన్నారు. యేసు అని నామకరణం, బాప్టిజం ఇస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు చక్కగా దేవాలయంలో తీసుకుపోయి ఇస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనం కూడా మన తల్లిదండ్రులు కూడా చిన్నగా ఉన్నప్పుడు, కొంతమంది చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చారు, ఏమి తెలియదు. కొంతమంది చదువుకున్న తర్వాత పెద్దవారైనా కూడా ఇచ్చి ఉన్నారు. అలా మనం అందరం కూడా యేసయ్య నామంలో దేవుని బిడ్డలుగా జ్ఞానస్థానం ద్వారా మారి ఉన్నాం. ప్రార్థన చేయండి. ఆ యేసయ్య 2023 ఇంతవరకు కూడా కాచి కాపాడే ఆయన నామంలో మనం ప్రార్థిస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు చిన్న పైకి లేండి ఒకసారి దేవుని స్తుతించుకుంటూ, అమ్మ మరియ తల్లి నిన్ను వెంబడిస్తామమ్మ తల్లి పాట పాడుకుంటూ దీవెనలు పొందుదాం. ఒక పల్లవి శరణం పాడుకుంటూ, నిన్ను వెంబడింతును తల్లి, నీ కుమారుని యొక్క దీవెనలు మాకు కావాలి అని పాట పాడుకుంటూ అందరం కూడా దీవెనలు పొందుదాం. నిన్ను వెంబడి చప్పట్లు కొట్టుకుంటూ అందరూ కూడా మరియా, నీ నీడని అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడనిలుతుము మాత, మానవ హృదయాలలో అందరూ చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా గొప్ప దేవుని మహిమలు పొందితివమ్మ, మానవ హృదయాలలో నీవు మహిమలు పొందితివమ్మ, నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. జన్మంబు తోడని అనుగాత్మురాలైన నిర్మల మాతవు నీవే, జన్మంబు తోడని అనుగాత్మురాలైన నిర్మల మాతవు నీవే, నిన్ను గన్న తల్లిని భజయించు కన్నతి కన్యాత్మురాలవు నీవే. అందరు కలిసి వెంబడింతును మరియా, నీ నీడనిలుతుము మాత, నిన్ను వెంబడింతును మరియా, నీ నీడనిలుతును మాత. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూర్చొని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు మనం 2 విషయాలు మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిది అమ్మ మరియ తల్లి మాతృత్వ ప్రేమ పండగను, రెండవది చిన్నారి బాల యేసు అని పేరు పెట్టడం పండగను చేసుకుని నా యొక్క విషయాలు యేసయ్య నామములో ఏ విధంగా అద్భుతాలు దీవెనలు జరుగుతూ ఉంటాయి అని మనం ఆలకించి ఉన్నాం. చివరిగా ఇప్పుడు సమయం ఎంత అవుతుంది? 11 ఇంకా గంట ఉంది. గంట తర్వాత ఎక్కడ దేంట్లో ప్రవేశించబోతున్నాం? నూతన సంవత్సరం పేరు ఎన్నో సంవత్సరం ఇది? 2024లోకి ప్రవేశించబోతున్నాం.
ఆ అద్భుత శక్తి గల దివ్యబాలి సింహానీయులు దేవుని నామములో అమ్మ మాతృ ప్రేమలో మరియ తల్లి అనుగ్రహాల ద్వారా మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం 2023లో సుమారుగా 365 రోజులు చివరి ఒక గంట ఉంది. ఇప్పటిగా గంట కూడా కాచి కాపాడుతూ దేవుని సంధిలో మన అందరం ఉన్నాం. ప్రార్థన చెయ్యండి. గత సంవత్సరాన్ని మర్చిపో. ఈ 2023వ సంవత్సరాన్ని మర్చిపోవాలిగా. కొత్త సంవత్సరం మన ఎదుట ఉండాలా. నూతన సంవత్సరం మన ఎదుట ఉంటే ఆశలు, కోరికలు, తలంపులు, ఉద్దేశాలు, పర్పస్ ఏ విధంగా ఉండాలి? ఈ రానున్న నూతన సంవత్సరంలో మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలా. అప్పుడే ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మనకుంటూ ఉంటాయి. కీర్తనకారు అంటూ ఉన్నాడు, తీయండి చూద్దాం. కీర్తన 23వ అధ్యాయము 6వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. కీర్తన 23వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా చదువుదాం. ఏమంటున్నాడు కీర్తనకారుడు? నేను జీవించిన నాళ్ళు నేను జీవించిన నాళ్ళు నీ కరుణను నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చదువుదాం. ఆలకించండి. ఎలా ఉంది చక్కగా దీవెనలు మనం వినబోతున్నాము. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము చూడండి, నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును అంటున్నారు. ఎంత చక్కని వాక్యం చూడండి. ఆయన కరుణ కుటాక్షం నా పైన రావాలి. నేను జీవించిన నాళ్ళు ఆయన సన్నిధానంలో నేను ఉంటాను. నేను, నా కుటుంబము, నా పిల్లలు అని ఆయన తెలియజేస్తున్నారు. మరి మన కుటుంబాలు కూడా ఆయన సన్నిధానంలో ఆయన ప్రేమ, కరుణ, నువ్వెన్ని సంవత్సరాలు జీవిస్తావో అన్ని సంవత్సరాల వరకు ఆయన ప్రేమ, కరుణ, దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 365 రోజులు ఆయన కాచి కాపాడారు. ఇంకా అన్ని రోజులు చివరి గంట సేపు మనల్ని కాచి కాపాడలేడా? నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కూడా దీవించలేడా? ఇంకా చివరి క్షణాల్లో కూడా, ఆఖరి క్షణ లాస్ట్ మూమెంట్ కూడా అద్భుతాలు, దీవెనలు, శుభములు జరుగుతాయి. ఆ దివ్య బాలేసు దయ వల్ల, అమ్మ మాతృప్రేమ యొక్క ఆశీర్వాదాల ద్వారా మన జీవితాల్లో గొప్పగా దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా కూడా దీవించినందుకు వందనాలు తెలియజేయాలా. నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలామంది పూజలు రాయించుకున్నారు. ఇదిగో ఈ సంవత్సరం 2023లో గొప్ప దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, అమ్మ మరియ తల్లి అనుగ్రహాల ద్వారా దీవించారు, కాచి కాపాడారు, వందనాలు అని తెలియజేసుకుంటూ కొంతమంది పూజలు సమర్పించి ఉన్నారు. అలా మన జీవితంలో కూడా దేవునికి వందనాలు అర్పించుకుంటూ రానున్న నూతన సంవత్సరం 2024లో గొప్పగా దీవించు యేసయ్యా. నీలో నాలో ఉండే వ్యక్తి మామూలు వ్యక్తి కాడు. ఈ అందమైన ప్రపంచంలో ఉన్న అందరికంటే గొప్పవాడు అని తెలుసుకొని దీవించమని మనం ప్రార్థన చేయమని కోరాలా. తప్పకుండా ఆయన దీవిస్తూ ఉంటాడు. మనం చూస్తున్నాం. 1 యోహాను తీయండి బైబిల్. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నీలో నాలో ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అని ఒక్కసారి వాక్యం ద్వారా ఆలకిద్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చిన్న బిడ్డలారా మీరు దేవునికి చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించి ఉన్నారు. లౌకికులకు వారిలో ఉండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తిమంతమైనది. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. నీలో ఉండే దేవుడు, నీలో ఉండే ఆత్మ ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మ కంటే, దేవుడి కంటే గొప్పవాడు ఉన్నాడు. అది మీరు గుర్తించుకోవాలా.
మీరు ఆ దీవెనలు పొందుతానికి ప్రయత్నం చేయాలా. శక్తివంతమైన దేవుడు మీలో ఉన్నాడు. మీ దేవుడు, మన దేవుడు అందరికీ కూడా గొప్ప దేవుడు. ఆయనను మనం పూజిస్తూ ఉండాలి, ఆరాధించాలి. సంవత్సరం అంతా కూడా ఆయన దీవెనలు, ఆయన అండదండలు మన కుటుంబాలు, మన పిల్లలందరూ కూడా దీవించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత జీవితాన్ని, పాత సంవత్సరాన్ని మర్చిపో. ఈ ఓల్డ్ లైఫ్, ఓల్డ్ ఇయర్ అంతా కూడా పక్కన పెట్టి నా ముందు కొత్త సంవత్సరం, కొత్త జీవితం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. పాత జీవితాన్ని ఇక మర్చిపో. కొత్త జీవితం ఇంకా మళ్ళీ కొత్త జీవితంలో, కొత్త సంవత్సరంలో కూడా పాత జీవితంలో జీవిస్తుంటే వేస్ట్ లైఫ్. కొత్త జీవితం జీవించాలి. దేవుడు అంటే భయం, భక్తి భావాలు రావాలి. మంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలి. పూజా ప్రార్థనలు కూడా దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా చల్లగా దీవిస్తూ ఉంటారు, కాచి కాపాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులు రాసిన లేఖ తీయండి, ఒకసారి చదువుదాం. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. ప్రభు ఏమంటున్నాడు? 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, చూడండి, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. గట్టిగా చెప్పలు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో పాత జీవితం అంతా కూడా పారిపోయింది, కొత్త జీవితాన్ని మీరు జీవిస్తున్నారు అని ప్రభు చక్కగా తెలియజేస్తున్నారు. అది మనం నేర్చుకో. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయాలు 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 జరుగుతూనే ఉంటాయి. అందుకని ఆయన యందు మీరు ఉండండి. మీ పాత జీవితాలన్నీ కూడా పక్కన పెట్టండి. కొత్త జీవితం, కొత్త సృష్టి, కొత్త లోకం, కొత్త ఆలోచనలు మీకు రావాలా అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో పాత జీవితాన్ని వదిలిపెడదాం, కొత్త జీవితాన్ని జీవిద్దాం. మంచి ఆలోచనలు, కొత్త కొత్త తలంపులు, కొత్త కొత్త ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా నెరవేరాలని ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎలాంటి ఆలోచనలతో ప్రవేశించబోతావు, ఎలాంటి ప్లాన్తో నువ్వు ఉండబోతున్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రభు 2 దీవెనలు ఇవ్వబోతున్నాడు మనందరికి కూడా. చూద్దాం ఒకసారి. ఆది కాండము 49వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఈ నూతన సంవత్సరం, రానున్న ఈ నూతన సంవత్సరం 2024లో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, మనందరినీ కూడా ఏ విధంగా ఆ ఇమ్మానుయేలు దేవుడు అమ్మ మాతృ ప్రేమతో ఏ విధంగా దీవించబోతున్నాడో ఈ వాక్కు ద్వారా మనం ఆలకిద్దాం. ఆది కాండము 49వ అధ్యాయము 25వ వచనము. నీ తండ్రి దేవుడు నీకు తోడ్పడును, సర్వశక్తిమంతుడు నిన్ను దీవించును. మింటి నుండి ఆకాశం నుండి పడు వానల దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు, ఫల పుష్పముల దీవెనలు, శాశ్వతములు సుస్థిరమైన పర్వతముల దీవెనలు, ఎన్ని దీవెనలు మనకు రాబోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రానున్న నూతన సంవత్సరంలో 2024లో మనకి ఏ విధంగా దీవించబోతున్నాడో మరొకసారి ఆలకిద్దాం. వినండి అందరూ కూడా.
దేవుడు ఒక దీవెన, మొట్టమొదటి దీవెన, నీ తండ్రి దేవుడు నీకు తోడ్పడును. నీవు చూడండి, మొదటి దీవెన నీ తండ్రి దేవుడు నీకు తోడ్పడబోతున్నాడు. రెండవ దీవెనలు, సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నిన్ను దీవించును. నిన్ను దీవించబోతున్నాడు. మూడవ దీవెనే, మింటి నుండి పడు వానల దీవెనలు ఇంటి నుండి ఆకాశం నుండి పడు వానల దీవెనలు రాబోతున్నాయి. నాలుగవ దీవెన, సంతాన ప్రాప్తి దీవెనలు సంతాన ప్రాప్తి దీవెనలు. పిల్లలు లేని వారందరికీ కూడా, పెళ్లిళ్ళు చేసుకోబోతున్న వారందరికీ కూడా రానున్న రోజుల్లో సంతాన భాగ్యం ఇవ్వబోతున్నాడు. తర్వాత దీవెనే ఫల పుష్పముల ఫల దీవెనలు, పుష్పముల దీవెనలు, అంటే పైరు పంటలు, ఫలాలు, తోటలు అన్నిటిని కూడా దీవించబోతున్నాడు. తర్వాత దీవెనలు శాశ్వతములు శాశ్వతములు, సుస్థిరములైన పర్వతముల సుస్థిరమైన పర్వతమ దీవెనలు కూడా రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దీవెని బిడ్డలారా. ఎన్ని దీవెనలు రానున్న నూతన సంవత్సరం 2024లో ఇన్ని దీవెనలు మనకు రాబోతున్నాయి. కావాలా వద్దా ఈ దీవెనలు మనందరికీ? హలో, కావాలా వద్దా? కావాలి. ఏం చేయాలి? కావాలి అంటే ప్రార్థన జీవితం ఉండాలా, విశ్వాసం ఉండాలా, భయం భక్తి భావాలు ఉండాలా, ప్రార్థన జీవితం గడపాలా, పూజలో ప్రార్థనలో కుటుంబం పిల్లలు పాల్గొవాలా, దేవుడికి మనకు తోచిన విధంగా దేవుని పండగలో దేవాలయ నిమిత్తం సహకరిస్తూ ఉండాలా, ప్రతి నెల దశమ భాగం కుటుంబ చందాలు దేవునికి ఇవ్వాలా, బైబిల్ చదవాలా, వర్డ్ ఆఫ్ గాడ్ చదివి ధ్యానిస్తూ ఉండాలి. ప్రతిరోజు పట్టుకోండి బైబిల్ని, ప్రతిరోజు జపమాల చెప్పండి కుటుంబాలలో. ఇలాంటి దీవెనలు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. లేకపోతే ఇవి చేయకపోతే దయ్యాలు సాతాలు పడుతూ ఉంటాయి, పట్టి పీడిస్తూ ఉంటాయి. ఫాదర్, దయ్యం పట్టింది ఫాదర్ మా పిల్లలకి, మా అమ్మకి, మా నాన్నకి, రండి ఫాదర్ ప్రార్థన చేయని అంటారు. దేవుని మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా దేవుని మర్చిపోకుండా ఆయన ప్రేమలో మనం ఉంటే ఆశీర్వాదాలతో నింపబడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి మంచి సద్గుణాలు మనం కలిగి జీవించాలా. కనీసం నూతన సంవత్సరంలో అయినా పాత జీవితాన్ని గడిచిపోయింది, కొత్త జీవితం నాకు కావాలి యేసయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన మనల్ని దీవిస్తూ ఉంటారు, కాచి కాపాడుతారు. ఈ సంవత్సరం కంటే నూతన సంవత్సరంలో గొప్పగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డల, రెండవ దీవెన మనం వింటూ ఉన్నాం బైబిల్ ద్వారా. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలకిస్తే ఆయన ప్రేమ కరుణతో ఏ విధంగా మనకి భవిష్యత్తును చూపిస్తున్నాడో, ఒక ప్రణాళిక రాసి పెట్టాడో నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఈ వాక్యంలో మనం ఆలకిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీ క్షేమము కొరకు నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే గాని, చూడండి, నేను మీ అభివృద్ధిని మాత్రమే కాని వినాశనమునే కోరను. నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందరి గురించి ఒక ప్రణాళిక రాసి పెట్టాడు. నీ జీవితం ఎలా ఉంది, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళ జీవితం, వాళ్ళందరి గురించి ఆయన రాసి పెట్టాడు. బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి పొందాలా, నాశనం చెందాలని ఆశ నాకు లేదు. మీ అందరికీ నేను బంగారు లాంటి జీవితాన్ని నిర్ణయించానంటూ ఉన్నాను. గోల్డెన్ లైఫ్, అది కావాలా వద్దో అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నాది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 2024లో ప్రారంభించే ముందు శరీర నిర్ణయాలను తీసుకొని నిర్ణయం ప్రకారం జీవించండి. పాత ఆలోచనలు, పాత జీవితాలు, పాత మనస్తత్వాలు అన్నీ కూడా పక్కన పెట్టండి. దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దీవిస్తూ మంచి రోజులు రాబోతున్నాయి. ఆయన దయ వల్ల నీ కుటుంబం, నీ పిల్లలు కూడా ఎవరైతే దేవుని మర్చిపోరో, ప్రార్థనలో పూజలో పాల్గొంటూ ఉంటారు, భయం భక్తి భావాలు ఉంటాయో, దేవుని వాక్యాన్ని స్వరాన్ని ఆలకిస్తారు, దేవుని స్వరాన్ని ధ్యానిస్తూ ఉంటారు, అలాంటి వారందరూ ఏటి ఒడ్డున నాటిన చెట్ల వల్లే ఉంటారు. ధర్మశాస్త్రాన్ని చదవాలా, ధ్యానించాలా, జపమాల చెప్పుకోవాలా, దీవెనలు పొందుతూ ఉంటే ఆ కుటుంబాలు, పిల్లలు చల్లగా అభివృద్ధి పొందుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి దీవెనలు దయచేయమని
ఈరోజు ఈ మరికొద్ది సేపట్లో నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు, ఇమ్మానుయేలు యొక్క దీవెనలు, అమ్మ మాతృ ప్రేమను, మరియ తల్లి మాతృ ప్రేమ ద్వారా మన కుటుంబాలు, మన పిల్లలను దీవించమని మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అందరూ కూడా 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున ఈరోజు 3 విషయాలు మనం ఆలకించి ఉన్నాం. నూతన సంవత్సరంలోకి ప్రారంభించే ముందు అమ్మ మాతృ ప్రేమను పండుగలో ఆ తల్లి ప్రేమను గురించి ధ్యానించి ఉన్నాం. అమ్మా తల్లి, మీ ప్రేమ కరుణ విశ్వమాతగా మా అందరి మీద కుమ్మరించి తల్లి, ఇంతవరకు మమ్మ కాచి కాపాడారు. 2023 వరకు ఈ చివరి కొద్దిసేపట్లో కూడా కాచి కాపాడు తల్లి. రానున్న నూతన సంవత్సరం 2024లో గొప్పగా దీవించు తల్లి అని ప్రార్థన చేయండి. మరి అదే విధముగా యేసు ప్రభు జన్మించి 7వ రోజు అవుతున్నటువంటి తరుణములో ఆయనకు యేసు అని నామకరణము, జ్ఞానస్థానము తల్లిదండ్రులు, దైవ సేవకుల ద్వారా పెడుతూ ఉన్నారు. ఆ యేసు నామములో అద్భుతాలు, దీవెనలు ఉన్నాయి. రక్షింపబడుతూ ఉంటాం. ప్రార్థన చేసుకో ఈ సమయమున. ఇంకా దీవించమని యేసయ్య నామములో అద్భుతాలు, దీవెనలు దయచేయమని ప్రార్థన చేయండి. పూజలో పాల్గొన్న వారిని, పూజలు సమర్పించినటువంటి వారిని, మన విచారణ పరిధిలో ఉన్న గ్రామాలు, కుటుంబాలు, పిల్లలందరినీ కూడా అమ్మ మరియ తల్లి దీవెనల ద్వారా ఆ ఇమ్మానుయేలు దేవుడు యేసయ్య నామములో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని ప్రార్థన చేయండి. మరి క్రిస్మస్ పండుగ దినాల్లో ఈరోజు కూడా సహకరించినటువంటి కుటుంబాలను, వారి పిల్లలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలు, దీవెనలు, శుభములు, శుభకార్యాలు నీ కుటుంబాల్లో, మన కుటుంబాలు, అందరి కుటుంబాలలో దీవించండి ఓ దివ్యబాలి యేసువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమామలిన ఓ సర్వేశ్వర, ఎక్కడైతే 2-3 గుమ్మికొని ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసినందుకు వందనాలు. మరి ఈ సమయంలో ఇంతవరకు మమ్మ దీవించినందుకు వందనాలు. మరి కొద్దిసేపట్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందు మీ దీవెనలు, ఆశీర్వాదాలు ఇంతవరకు దీవించినందుకు వందనాలు. అమ్మ మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు, మీ మాతృ ప్రేమ మా అందరి మీద కుమ్మరించమని, మీ ప్రేమ కరుణ చూత 2024 నూతన సంవత్సరంలో ఇంకా గొప్పగా దీవించు తల్లి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.